ఎస్సీ ఎస్టీల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన 2 కమిటీల వరుస భేటీలు కొనసాగుతున్నాయి. 30న తొలి భేటీ నిర్వహించిన కమిటీ సభ్యులు కాసేపట్లో సమావేశం కానున్నారు. ఈ భేటీకి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు చందులాల్, జగదీష్ రెడ్డి, కమిటీలో సభ్యులుగా ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఉన్నతాధికారులు హాజరవ్వనున్నారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ అమలులో సమస్యలపై చర్చిస్తారు. సంక్షేమ పథకాల అమలు, సభ్యుల సలహాలు, సూచనలపై చర్చించనున్నారు. భేటీకి సంబంధించి డీటెయిల్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, సమావేశంలో ఏ అంశాలు చర్చకు రానున్నాయి? అప్డేట్స్ ఏంటి? స్వాతి, ఎస్సీ ఎస్టీ సప్లాన్ రూపకల్పన గైడ్ లైన్స్ పై ముఖ్యమంత్రి కేసీఆర్ ఎస్సీ ఎస్టీల కమిటీలు నియమించారు. ఎస్సీ ఎస్టీ కమిటీలు ఇప్పటికే 30వ తారీఖున సర్వశిక్ష అభియాన్ కార్యాలయంలో సమావేశమయ్యాయి. ఆయా సభ్యులు కూడా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి సభ్యులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రం కొంత దూరంగా ఉంది. ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు వస్తారా లేదనేది కొంత సందిగ్ధంగా ఉంది. మొత్తానికైతే ఎస్సీ ఎస్టీ సప్లాన్ రూపకల్పనకు సంబంధించి కడియం శ్రీహరి ఎస్సీ కమిటీలో, అదేవిధంగా ఎస్టీ కమిటీకి చందులాల్ను ముఖ్యమంత్రి నియమించారు. దీనికి సంబంధించి గైడ్ లైన్స్ ఏ విధంగా ఉండాలి, 2013 చట్టాన్ని సవరణకు ఎలాంటి సూచనలు ఇవ్వాలనేది ఈ కమిటీ నిర్ణయం తీసుకోబోతుంది. ఇప్పటికీ ఒక దఫా సమావేశమైనటువంటి ఈ కమిటీ ఈ రోజు రెండో రోజు సమావేశం అవుతుంది. ఆ తర్వాత 10వ తారీఖున మరొకసారి సమావేశమై ముఖ్యమంత్రి కేసీఆర్ కు నివేదికిస్తుంది. ముఖ్యంగా ఇప్పటి వరకు ఎస్సీ ఎస్టీలకు అంటే దళితుల గిరిజనుల అభివృద్ధిపై ఎట్లాంటి కార్యక్రమాలు చేపట్టాము, రానున్నటువంటి రోజుల్లో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనేటువంటి విషయాల మీద ఇప్పటికే కమిటీ సమావేశమైంది. దీనికి సంబంధించినటువంటి కొన్ని నిర్ణయాలు కూడా తీసుకుంది. ఆయా సభ్యులు కూడా కమిటీకి సలహాలు సూచనలు ఇచ్చారు. ఈ రోజు జరిగేటువంటి సమావేశంలో చట్ట సవరణకు సంబంధించినటువంటి నిర్ణయాలు, ఎస్సీ ఎస్టీ సప్లాన్ పేరు మార్చాలి. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఈసారి ప్లాన్ ఉండదు, ప్లాన్ బడ్జెట్, నాన్ ప్లాన్ బడ్జెట్ ఉండడం లేదు, రెవెన్యూ క్యాపిటల్ బడ్జెట్ ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలను దృష్టిలో పెట్టుకొని ఎస్సీ ఎస్టీ సప్లాన్ కు సంబంధించి పేరు కూడా ప్రభుత్వం మార్చబోతుంది. దీనికి సంబంధించి మొత్తం నివేదిక ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ తర్వాత మిగతా అందరు అధికారులతో ఈ కమిటీలతో సమావేశమై ఫైనల్ గా ఒక నిర్ణయం తీసుకుంటారు. బడ్జెట్ వచ్చే నెలలో నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి ఆ లోపు దీనికి సంబంధించినటువంటి నివేదిక ఇవ్వాలని చెప్పి కూడా ముఖ్యమంత్రికి సూచించారు. మొత్తంగా ఎస్సీ ఎస్టీ సప్లాన్ రూపకల్పన ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా ఎస్సీ ఎస్టీల్లో ఉన్నటువంటి పేదలను ఆర్థికంగా ఏ విధంగా బలోపేతం చేయాలి, దీనికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ ఏ విధంగా ఉండాలనేటువంటి విషయాల మీద కమిటీ ఈ రోజు సమావేశం అవుతుంది. దీనికి సంబంధించినటువంటి అందరి సభ్యుల నుంచి సలహాలు సూచనలు తీసుకొని ఒక రిపోర్ట్ తయారు చేస్తుంది. దీంతో పాటు ఈ నెల 10వ తారీఖున మరొక రోజు సమావేశమై ఫైనల్ గా ముఖ్యమంత్రి కేసీఆర్ కు నివేదిక ఇస్తుంది. ఆ తర్వాత ఎస్సీ ఎస్టీ సప్లాన్ కి సంబంధించినటువంటి ఫైనల్ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోతుంది. స్వాతి.